నేల మానవ సమాజం యొక్క నాగరికతాభివృద్ధిలో నేల ఎంతో ముఖ్యమైన పాత్ర వహించింది. నాగరికత పెరగ్గా తన ఆహారాన్ని తానే ఉత్పత్తి చేసుకునేందుకు అడవులుగా ఉన్న నేలను పంట చేనుగా మార్చి తమకనుకూలంగా మార్చుకున్నారు మానవులు. వారి కఠోర శ్రమతో నేలను దైవంగా భావించి మతాచారంగా, జాతి సంప్రదాయంగా మార్చారు. నేల అధికారంగా మారింది. ఇతిహాసాలు, పురాణాల్లో మొదలై ఈనాటి వరకు ఎల్లల్ని విస్తరింపజేసుకుని అధికారాన్ని నిలబెట్టుకోవడానికి జరిగే పోరుల్లో ఓడిన వారు బానిసలుగా మార్చబడుతున్నారు. స్వతంత్ర భారతంలో కూడా నేల ఉన్నవాళ్లు ఎవరు, నేల లేనివాళ్లు ఎవరు, వాళ్లకు సమాజంలో ఎలాంటి విలువుందనేది ఈనాటికి రాయబడని చట్టంగానే ఉంది. పలు శతాబ్దాలు గడిచినా గ్రామాల్లోనూ నగరాల్లోనూ ఈ పరిస్థితేం పెద్దగా మారలేదు. నగరాల్లో సైతం నివాసయోగ్యం కాని నేలను తమ సమూహ బలంతోనూ శారీరక శ్రమతోనూ కాపాడుకొచ్చుకుంటున్నారు గుడిసెల్లో బ్రతికే ప్రజలు. వీళ్లని ఈరోజు మనం నగర పేదలు అంటున్నాం. వీళ్ల జీవితాలు ఈ దేశంలో మరింత అణిచివేతకు గురవుతున్నాయి. కార్పొరేట్ సంస్థల కళ్ళు, సహకారంతో నడిచే ల్యాండ్ మాఫియాలు ప్రభుత్వ గుర్తింపుకు నోచుకొని మురికివాడ ప్రజల స్థావరాలు నగరాల అందాన్ని చెరుపుతున్నాయని, అశుభ్రంగా ఉన్నాయని, దోపిడి దొంగలకు నివాసాలయ్యాయని చెప్పి వారిని నగరాల నుంచి విడదీసే కుతంత్రాలు చేస్తున్నారు. ఇందువల్ల ప్రజలు తమ తమ స్థావరాల్లోంచి గెంటబడి నగరానికి వెలుపల గాని లేక అగ్గిపెట్టెల్లాంటి హౌసింగ్ బోర్డ్ కాలనీస్లో గాని కుక్కబడి చచ్చిన తర్వాత కూర్చడానికి కూడా 6 అడుగుల నేల లేక దిక్కులేని వాళ్లుగా మార్చబడుతున్నారు. ఇండియాలోని అన్ని నగరాల్లోనూ ఈ అణచివేత అందరూ కళ్లారా చూస్తుండగానే జరుగుతోంది. దీనికి దేశంలోని అతి ముఖ్య వాణిజ్య నగరమైన ముంబై కూడా మినహాయింపు కాదు. ఇప్పుడు నేను ధారావి ధోబిఘాట్ నుంచి మాట్లాడుతున్నాను. శాసనసభ ఎన్నికలు జరగబోయే ఈ సమయంలో అధికార పార్టీ లీడర్ అయిన హరిదేవ్ అభయంకర్ గతంలో ప్యూర్ ముంబై అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. అంటే గుడిసెల్ని తొలగించి అపార్ట్మెంట్లను కట్టి ఆ ఇళ్లకు తాళాలు అప్పగించడం. ఈ పనులు పలుచోట జరుగుతున్నప్పటికీ ధారావిలో ఈ పథకం కోసం ఈ రోజు భూమి పూజ జరుగుతోంది. ఈ పథకానికి జాగృతి అనే ఉద్యమ సంస్థ నిరసన తెలుపుతోంది. ఇప్పుడు నాతో వచ్చారంటే 90 ఫీట్ లో ఉన్న ధోబిఘాట్ లో జరుగుతున్న భూమి పూజని మీరు చూస్తున్నారు. అదే టైంలో దాని వెనక వైపు జరుగుతున్న జాగృతి ఉద్యమకాలు చేస్తున్న నిరసన పోరాటాన్ని కూడా మీరు చూస్తున్నారు. మొట్టమొదటిసారిగా ఈ పథకానికి ఇక్కడ వ్యతిరేకంగా తెలియజేయడం ప్రజల మధ్య పెద్ద సంచలనం సృష్టించింది. అంతేకాకుండా కష్టపడి బతుకుతాం, మా గూడు మాదే, లేపడే అబే సార్ అనుకున్నావు, మీకేం సంబంధం రా? నువ్వు సెక్రటరీ ఏదో గోల్మాల్ చేసి అమౌంట్ లాగేద్దాం పెద్ద ప్లాన్ వేసావు. అందుకని తెరవేస్తానంటే ఊరుకుంటావా? తరిమేదేంద్రా ధారావి బుల్గా బిల్డింగ్ అయిపోతుంటే పెద్ద వాగుతున్నాడు. ఈ అక్క 27గా ఏడే ఉంటుంది. పని చేసుకున్న చోటు లేదంటే ఏడకి పోవాలా? ప్రాబ్లం రాదనుకున్నాను బాయ్. దేకు క్యా హో రే? దాని గురించి మీరే మాట్లాడండి బాయ్. వస్తున్నాడు. ఆడు బాగాడే నువ్వు వాగేవో మర్యాద ఉండదు చెప్తున్నా. మరి ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు భయపడ్డాం? పోరాటమే చేస్తుంది. మొదలెట్టండి. మా పనులు మావే. పాత గుడ్డలు ఉతుకుతాం, పాత గుడ్డలు ఉతుకుతాం. మా హక్కులు మావే. पॉकेट में दिया तो ఏమైనా మీరు అడుగుతారంట్రా? किसको पॉकेट में दिया रे? हाँ जो बापा जी धारावी नी अब्बा सत्ता बापा जी तुझी धारावी. అన్నా నేను చెప్తున్నా, కొంప ఏళ్లకుంది ఆళ్ళకి లేదు అని ఇట్లాంటి ఇబ్బేదాలు మాత్రం ఈడొద్దన్నా. ప్యూర్ ముంబై అని పథకానికి పేరెట్టి ఒకటి స్లమ్ను మాత్రం నిర్మూలిస్తే ఇండియా ఫుల్ గా శుభ్రం అయిపోదా? అందరూ ఒప్పుకుంటే అప్పుడు చూద్దాం. నువ్వు మా వేంకుడు కొడుకువి కదూ, నీకేంద్రా నైట్ బీట్ల పని? ఇది పార్టీ ప్రాజెక్ట్ రా. నా మాటను పిచ్చ పిచ్చ పనుల మనని జనాన్ని తీసుకుపోయే నుంచి బాగుంటుంది. లేదా సొంత వాడి బిడ్డవని కూడా చూడను. వెళ్ళి మీరు పని చూసుకోండి, పని చూసుకుని పోండి. శామ్ తక్ కామ్ హో జానా चाहिए. నీ రౌడీజానికి నే భయపడే మనిషిని కాదు. మరాఠీ ముల్గి ఆమె ఇచ్చేతి రాతే.
మీ అందరికి 5 నిమిషాలు టైం ఇస్తున్నా. వెళ్ళిపోండి, ఇన్ని వచ్చాయి. అర్థమైందా? ఏందయ్యా రెచ్చిపోతున్నావు నువ్వు బిడ్డలేసే ఎముకలకు తోకాడిచ్చి కుక్కో కదా విష్ణుబాయ్ దోబి గట్టి కూర్చో కదా, కాసేపటి నుండి దాని దగ్గరికి ఏ గతి పట్టితో చూడు. నువ్వు ఏడా ఉండు, నేను పోయి ఆయన తీసుకొస్తాను. నా మాట విను. చూడు కలా ఇదే లాస్ట్ బాల్ 2 రన్స్ తీయాలి. నువ్వు టచ్ చేయని లెగ్గెత్తుకొస్తా. రే పోరా. రెండా జుజుబి అన్నో ఓ సెక్సర్ కొట్టనా. ఇప్పుడు చూడరా ఆత్మీ. రేయ్ వెయ్యిరా వెయ్యి. స్ట్రైట్ గా స్టంప్ కొట్టు. గేమ్ అందే. ఈజీ ఈజీ అట్టా తోసుదులే. ఈయనొకడు రెడీయా? ఇప్పుడే కమాన్ కాలా. ఏంది బావా? అవుట్ కాదు. రే రాజప్ప, ఇది నో బాల్ రా. ఏంది బావా? నో బాల్ రా ఇది. నానా అవుట్ నానా. వైడ్ వైడ్. సూపర్ బామర్ నువ్వే బామర్. వైడ్ నువ్వు వద్దు, నీకు క్రికెట్ వద్దు. వైడ్. కాలా ఆడ మన దూపి కట్టి పగల కొడుతున్నారు. మామూలు పట్టుకొని తన్నారు. మన నేను భారతీయ ఆళ్ళ మీద తిరగబట్టారు. అంత విషయమే చేశాడు కాలా. విష్ణుబాయ్ శివ అన్నా శివన్న, అందరం కలిసి చేసే ఈ పోరాటాన్ని అనవసరంగా వచ్చి దారి మళ్లించమాక. వీళ్ళని తీసుకొని వెళ్ళిపోయి నుంచి. మాకు న్యాయం కావాలి. శివన్న క్యారే, ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. లాఠీ చార్జ్ చేయాల్సి ఉంటుంది. తమ్ముడు చూద్దాం. మేము చేయగలవా? సంతోష్ సార్ సార్ ఏక్ సెకండ్ సార్. సెట్ సెట్ మా అద్దది కదిలితే సెట్. మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఇందులో పెట్టాను సెట్. ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఆగిపోతే నా కుటుంబం మొత్తం వీధి పాలు అవుతుంది సెట్. ప్లీజ్ సెట్, మీరు అలా చేయమంటే అలా చేస్తాను సెట్. పర్వాలేదే. గుర్రం ఎండుగడ్డి తింటదని ఇప్పుడు గుర్తుకొచ్చిందా? నీకు హెల్ప్ చేయడానికి ఏడేమన్నా కమిషన్ ఏజెంట్లు కంపెనీ ఎట్టు కూకున్నారనుకున్నావా? ఒక్కటి ఇచ్చానంటేరా. ఇంత పెద్ద విషయాన్ని కాలగాడ చెప్పకుండా దాచిపెట్టి పని మొదలెట్టారంటే ఇందులో తిక్కిరి ఉందన్నమాటే కదా. 300 కుటుంబాలకు పనులు ఉండవు, అందులో 200 మందికి ఇల్లు ఉండవు. ఏడి ఎదవలో వస్తున్నాడు చూడు విష్ణుబాయ్. ఏందయ్యా నీ మొహాన్ని చూడగానే అమాంతం భయంతో ఓడుకుతూ లొంగుతాం అనుకున్నావా? అన్నా, మీరు వస్తారని తెలిస్తే నేనెందుకు వస్తానా చెప్పండి. తమ్ముడు ఏదో తొందరపాట్లు చేశాడనుకున్నానన్నా. ఇప్పుడే రాజకీయాల్లో కొద్ది కొద్దిగా పైకి వస్తున్నాను. ఈ పని చేయగలిగితే వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్లో సీటు పక్కా అన్నారు. మీరే కొంచెం చేసి ఇవ్వాలి. ఏదేమైనా తమ్ముడినే కదా. సీటు దొరుకుతుందనుకుంటే వరుస కలుపుతావు, బంధం కలుపుతావు. పార్టీని నమ్మించడానికి నేను నుంచి తరివేయాలి. అదేగా నీ పాడు బుద్ధి. అవునయ్యో, రాజకీయాల్లో కొత్త సిగ్గు శరం మొత్తం మాయమైపోతాయి అనుకుంటాను.
నీతి మాలినోళ్ళు. ఒరే రాసయ్య పక్కన మనుషులున్నారని ఎగడుతున్నావు నీ తాగదు తెలుసుకొని మాట్లాడు. ఇదో మూసుకునుండు. ఏ బెల్రో నువ్వే మాట్లాడాలా? సార్ అన్న ప్రాబ్లం పెంచకండి అన్న, వద్దన్న ప్లీజ్ అన్న, ఊరుకోండి అన్న. కాలా సేట్ వీళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు. ఇడిసిన గుడ్డలు ఉతికి జీవించే వాళ్ళకి ఏం తెలివి ఉంటుంది. ఈ నుంచి వెళ్ళిపోమంటే ఏడికి పోతాం, దిక్కు మొక్కు లేదని కదంటే ఏడిపిస్తున్నారు. అన్న అబద్ధం చెప్తానన్నా, అందరిని అడిగే మొదలెట్టాం, నువ్వు సంతకం పెడితే. మరి తంతానంటేవుగా. ఇక్కడ పనులని పర్మిషన్ తీసుకుని ప్రొసీజర్ గా చట్ట ప్రకారం జరుగుతున్నాయి సార్. చట్టం గురించి మా దగ్గరే మాట్లాడుతున్నావా? మాకు చట్టాన్ని గౌరవించడం తెలుసు, అణగదొక్కాలని చూస్తే తిట్టడమో తెలుసు. మీరందరూ మమ్మల్ని కొంచెమైనా గౌరవిస్తున్నారంటే మాకు అండగా కొన్ని చట్టాలుండబట్టే. లేదంటే 7 సముద్రాల కొత్తలు విసిరిపారిసి ఉండేవాళ్ళు. ఎలా చూడు, నీకు పని జరగాలని నువ్వనుకుంటే నువ్వు పడగొట్టినవన్నీ నిలబెట్టి డిజైన్ మార్చు. గుడ్డలు ఉతకడమే వీళ్ళ బ్రతుకు తెరువు, వీళ్ళిక్కడే గుడ్డలు ఉతుకుతారు. తల్లి చెప్పిందే చట్టం, సంజా సమజలేనా? అన్న చెప్పాక మన మాట ఉంటుందా? నైస్ సెట్.